ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో 9వ అధ్యాయాన్ని ఈరోజు ప్రారంభించుకుంటాం. కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తుకి సంబంధించి 8వ అధ్యాయంలో ఇంద్రప్రతర్దన సంవాదం చెప్పుకున్నాం. అయితే అక్కడ ప్రాణోపాసన కోసం చెప్పుకున్నాం. అంటే ప్రాణోపాసన, ప్రాణము ప్రజ్ఞ అనేటువంటివే ఆత్మ, వాటి ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకో, అదే మనుష్యులకి హితతమైనటువంటిది అని చెప్పారు. బానే ఉంది. ఆ ప్రాణోపాసన చేస్తే చాలా, ప్రాణోపాసన చేసినటువంటి వాడు పరమాత్మని దర్శించగలడా, పరమాత్మని పొందగలడా, పరమాత్మ అనుభూతిని పొందగలడా అనేటువంటి ప్రశ్న తల ఎత్తుతుంది. కాబట్టి అదే కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులో 4వ అధ్యాయంలో అజాతశత్రు బాలాకి సంవాదం, బాలాకి అనేటువంటి బ్రాహ్మణునికి అజాతశత్రువు అనేటువంటి రాజుకి మధ్యని జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉన్నదో దాన్ని మనకి ఇక్కడ 9వ అధ్యాయంగా అనుభూతి ప్రకాశంలో ఇస్తున్నారు. ఈ 9వ అధ్యాయం కూడా కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తుకి సంబంధించింది. ప్రాణోపాసన కాదు, పరబ్రహ్మోపాసన కావాలి అని చెప్పడం కోసం దీన్ని ప్రారంభిస్తున్నారు. రాజా బాలాకయే ప్రాహ విప్రాయ బ్రహ్మవేదనం కౌశీతక్యాఖ్య శేఖాయాం అత్ర స్పష్టీకరోమి తతు. రాజా బాలాకయే ప్రాహ విప్రాయ బ్రహ్మవేదనం కౌశీతక్యాఖ్య శేఖాయాం అత్ర స్పష్టీకరోమి తతు. కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులో 9వ అధ్యాయంలో అజాతశత్రుడు అనేటువంటి రాజు బాలాకి పుత్రుడైనటువంటి బాలాకి బ్రహ్మజ్ఞానం బోధించడం ఇక్కడ చెప్పబడ్డారు. అది అజాతశత్రు బ్రాహ్మణం అని బృహదారణ్యకంలో బ్రాహ్మణమే ఉన్నది. దాంట్లో ఈ విషయమే ఉన్నది. కౌశితకి బ్రాహ్మణం 3వ అధ్యాయం చివర ప్రాణ ప్రజ్ఞోపాసనల ద్వారా ఆత్మను తెలియాలి అని చెప్పారు. అది ఇంద్రుడు ప్రతర్దనునికి చేసినటువంటి ఉపదేశం. దాన్ని ఇంద్రప్రతర్దన సంవాదము అన్నటువంటి పేరుతో కౌశితకి ఉపనిషత్తులో ఉన్నటువంటి దాన్ని అనుభూతి ప్రకాశం 8వ అధ్యాయంలో మనకు చెప్పారు. మనం ఇప్పుడు 9వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో ఏమిటి విషయం? ఆ 8వ అధ్యాయంలో ప్రధానంగా ప్రాణప్రజ్ఞోపాసన చెప్పారు. ఆత్మోపాసన గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. జాగ్రత్త అవస్థలో దేహేంద్రియాల నుండి ఆత్మను వేరు చేసి తెలియటం కష్టం. ఎందుకంటే లోకంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఆత్మ మాట్లాడుతున్నది అన్న కదా, నేను మాట్లాడుతున్నాను అంటాను. నేను కూర్చున్నాను, నేను నడుస్తున్నాను, నేను తింటున్నాను, నేను నిద్రపోతున్నాను, నేను అంటున్నాను. చిచ్ఛాయామాన అహంకార అని క్రితం 8వ అధ్యాయంలో చెప్పారు. మన అహంకారానికి లోబడి జాగ్రత్త అవస్థలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే స్వప్నావస్థ నిద్రావస్థలో భాగం. అంటే సుషుప్తి అవస్థలో ఏమిటండి పరిస్థితి? సుషుప్తి అవస్థలో ఇంద్రియాలు పనిచేయవు, ప్రాణం పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు, ప్రజ్ఞ పనిచేయదు, ఏమీ పనిచేయవు. అప్పుడు ఆత్మ మాత్రం ఉంటుంది. ఆ ఆత్మలో ఇవన్నీ లీనమయ్యి ఉంటాయి. అయితే అప్పుడు మన ఆత్మను తెలుసుకోవచ్చును. అనుంచి సుషుప్తి అవస్థలో ఆత్మను తెలుసుకుందికి కొంత మార్గం ఉంది, జాగ్రత్త అవస్థలో లేదు. జాగ్రత్త అవస్థలో
దేహేంద్రియాల నుండి ఆత్మను వేరు చేసి తెలియడం కష్టం. జగత్తులో ప్రాణప్రజ్ఞోపాసనే జాగ్రత్తలో ప్రాణప్రజ్ఞోపాసనే సాధ్యం. జాగ్రత్త అంటే జాగ్రత్త అవస్థలో, జాగ్రత్త అవస్థలో మనం ప్రాణప్రజ్ఞల యొక్క ఉపాసనని చేయగలం కానీ ఆత్మోపాసన చేయలేం. అందువలన కౌశీతకి 4వ అధ్యాయంలో ఆత్మోపాసనని చెప్పారు. కౌశీతకి 4వ అధ్యాయంలో ఆత్మోపాసన అనేటువంటి చెప్పారు. అదే ఈ 9వ అధ్యాయంలో విద్యారణ్యుల వారు వివరించారు. కౌశీతకిలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని అనుభూతి ప్రకాశంలో 9వ అధ్యాయంలో విద్యారణ్యుల వారు వివరించారు. రాజా, అజాతశత్రువు అనే రాజు విప్రాయ బాలాకయే, బ్రాహ్మణుడైనటువంటి బాలాకి కొరకు బ్రహ్మవేదనం, బ్రహ్మజ్ఞానము ప్రాహ చెప్పాను. కౌశీతకి ఆఖ్య శాఖాయాం, కౌశీతకి అనే పేరు కలిగినటువంటి ఉపనిషత్తు శాఖ యందు, తత్ దానిని, అత్ర ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో స్పష్టీకరోమి స్పష్టంగా చెప్తాను అని విద్యారణ్యుల వారు ప్రారంభిస్తున్నారు. ఏమండి, కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తులో 4వ అధ్యాయంలో అజాతశత్రు బాలాకి సంవాదం ఉన్నది. అక్కడ అజాతశత్రువు బాలాకి కొరకు బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడాన్ని చెప్పారు. దాన్ని నేను ఇక్కడ మీకు స్పష్టంగా చెప్తాను అన్నారు. అజాతశత్రువు అనేటువంటి రాజు బలాకి పుత్రుడైనటువంటి బాలాకి అనేటువంటి బ్రాహ్మణుని కొరకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని కౌశీతకి అనే పేరు కలిగినటువంటి ఉపనిషత్తునందు చెప్పబడింది. దాన్ని 9వ అధ్యాయంలో నేను స్పష్టం చేస్తాను అని విద్యారణ్యుల వారి వాక్యం. ఇక్కడ బాలాకి బ్రాహ్మణుడు, అజాతశత్రువు రాజు. క్షత్రియుడు బ్రాహ్మణునికి గురుత్వం వహించడం కుదరదు. శాస్త్రం ప్రకారం ఆయన క్షత్రియుడు కాబట్టి, ఈయన బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడికి క్షత్రియుడు విద్యోపదేశం చేయడం కుదరదు. మరి ఎలా చెప్పాడు? ఈ కథ బృహదారణ్యకంలో కూడా ఉన్నది. దీన్ని ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. దృప్తో బాలాకిరపర బ్రహ్మవిత్ సకదాచన అజాతశత్రుం కాశీశం బోధయిషురా ఆగతః బుబోధయిషురాగతః దృప్తో బాలాకి అపర బ్రహ్మవిత్ సకదాచన అజాతశత్రుం కాశీశం బుబోధయిషురాగతః. అపర బ్రహ్మవిత్, అపర బ్రహ్మాన్ని గురించి తెలిసినటువంటి, అంటే హిరణ్యగర్భ బ్రహ్మాన్ని గురించి తెలిసినటువంటి వాడు. అపరబ్రహ్మము అంటే పరబ్రహ్మము కాదు, పరబ్రహ్మము కానటువంటిది తెలిసినటువంటి వాడు. వాడు దృప్త, గర్విష్ఠి అయినటువంటి వాడు. నాకేదో తెలుసును. లోకంలో పెద్ద సమస్యల్లా అదేనండి. ఇవాళ మనం అనుభవిస్తున్నది అదే, అంతటా ఉన్నటువంటిది అదే. ఆ రోజుల్లో కూడా ఈ సమస్య ఉన్నది అని మనకి ఉపనిషత్తు వల్ల తెలుస్తుంది. ఏదో తెలియగానే నాకంతా తెలుసు అనుకోవడం, నేనేమో జ్ఞానిని అనుకోవడం, నేను జ్ఞానోపదేశం చేస్తానని ప్రారంభించేయడం, అంటే అమాయకత్వం పొరపాట అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. యథార్థానికి బ్రహ్మజ్ఞానం లేకుండా బ్రహ్మాన్ని మాట్లాడకూడదు. బ్రహ్మజ్ఞానం తెలిస్తేనే బ్రహ్మాన్ని గురించి మాట్లాడాలి. పాపం ఈ బాలాకి అనేటువంటి వాడు అపరబ్రహ్మవిత్, అంటే పరబ్రహ్మం తెలియదు, అపరబ్రహ్మాన్ని, హిరణ్యగర్భ బ్రహ్మాన్ని తెలిసినవాడు. దృప్త, గర్విష్ఠి, బాగా గర్వం కలిగినటువంటి వాడు, నాకేదో తెలుసును అన్న గర్వం ఉన్నవాడు. బాలాకి, బాలాకి బలాకుని కొడుకు, సహా అతడు
కదాచన ఒకానొకప్పుడు కాశీశం కాశీనగర ప్రభు అయినటువంటి అజాతశత్రుం అజాతశత్రువు అనేటువంటి వాణ్ణి బుబోధయిషు బోధించుట కొరకు ఆగత వచ్చిన వాడయ్యను. అంటే ఈ బాలాకి అనేటువంటి వాడు బలాకి కొడుకు బ్రాహ్మడు. వీడేమో ఒకసారి కాశీరాజు గారు అయినటువంటి అజాతశత్రువు దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయనకి నేను చెప్తాను అని వచ్చాడు. మనం ఇప్పుడు ఏంటి అవండి, నేను వారం రోజులు మీకు భాగవతాన్ని గురించి చెప్తానండి అంటాను. నాకు భాగవతం గురించి ఏం తెలుసు? నేను అధీతి మొత్తం భాగవతం 12 స్కండాలు చదివేనా? బోధం దాంట్లో చెప్పబడ్డటువంటి దాని గురించి విచారణ చేసేనా? ఆచరణ దాంట్లో చెప్పినటువంటి విషయాల్ని నేను నా యొక్క దేహేంద్రియాలతో ఆచరించడానికి ప్రయత్నం చేసేనా? నేను ప్రచారం చెప్పడానికి అర్హుణ్ణా కాదా అన్నటువంటి చూడాలి. విద్యకి 4 దశలు ఉంటాయి. ఏమంటే భగవద్గీత చెప్పేస్తానండి. ఏం చెప్పేస్తావు భగవద్గీత? ఎవరికి చెప్తావు భగవద్గీత అంటే కృష్ణ పరమాత్మ అక్కడ కొన్ని మాటలు వాడాడు. మనం వాటికి అర్థాలు ఎంతో ఆలోచిస్తే కానీ చెప్పడానికి కుదరదు. ఎంతో ఆలోచిస్తే కానీ మనకి అవి అర్థం కావు. మనమేమో ఏదో ఒక వ్యాఖ్యానాన్నో దేన్నో ఆధారంగా పెట్టుకొని మనం చెప్పామనుకోండి, ఆ సదస్సులో ఎవరైనా విద్వాంసులైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మన ప్రశ్నిస్తే వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పగలం? ఎవరు ఏది అడగకపోతే ఇబ్బంది లేదు. వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తాం? వీడికి అపరబ్రహ్మం తప్పించి పరబ్రహ్మం తెలియదు. అపర విద్యలు అంటే వేద విద్యలు, వేద విద్యలు తప్పించి బ్రహ్మ విద్య తెలియదు. తెలియనటువంటి వాడు గర్విష్టి, గొప్ప గర్వం ఉన్నటువంటి వాడు. వీడేమో కాశీరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నీకు నేను బ్రహ్మజ్ఞానాన్ని చెప్తాను అన్నాడు. అపరబ్రహ్మ అంటే సూత్రాత్మ స్వరూపం అయినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ లేదా ప్రాణాత్మ. ప్రాణాత్మ, సూత్రాత్మ, హిరణ్యగర్భ బ్రహ్మ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ప్రాణాత్మ అన్న అదే, సూత్రాత్మ అన్న అదే, లేదు హిరణ్యగర్భ బ్రహ్మ అన్న అదే. అందుగురించి బృహదారణ్యకంలో అయితే సత్యం వై ప్రాణాః తేషామేవ సత్యస్య సత్యం. ప్రాణములు సత్యములు, వాటికి సత్యానికి సత్యమైనటువంటిది పరమాత్మ అనో సూత్రం చెప్పారు, మంత్రం చెప్పారు. అంటే ప్రాణములు అనేటువంటివి సూత్రాత్మ, హిరణ్య గర్భుడు అనేటువంటి వాడు సూత్రాత్మ. ఆ సూత్రాత్మే వీడికి తెలుసు, వీడికి ప్రాణాత్మే తెలుసు, వీడికి అంతకన్నా మరేం తెలియదు. దాన్ని తెలిసినటువంటి వాడు బాలాకి. అంటే బాలాకి సూత్రాత్మ తెలుసు కానీ గర్విష్టి. అతడు ఒకానొకప్పుడు కాశీరాజు అయినటువంటి అజాతశత్రువు దగ్గరికి వచ్చాడు. నేను బ్రహ్మం తెలిసినటువంటి వాడిని, నీకు బ్రహ్మాన్ని బోధిస్తాను అన్నాడు. నాకు బ్రహ్మాన్ని తెలుసు, నీకు బ్రహ్మాన్ని బోధిస్తాను. నాకు బ్రహ్మం తెలుసు అన్న గర్వం కలవాడు కాబట్టి నీకు బ్రహ్మజ్ఞానం బోధిస్తాను అన్నాడు. యథార్థానికి బాలాకి పరబ్రహ్మం తెలియదు. అపరబ్రహ్మం అంటే సూత్రాత్మే తెలుసు, కానీ అదే పరబ్రహ్మ జ్ఞానం అనే గర్వం కలవాడు కనుక రాజుకి బోధిస్తాను అన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం? మనకి తెలిసినటువంటి విద్య చాలా గొప్పది, మనకన్నా తెలిసిన వాళ్ళు లేరు అనుకుంటూ ఉంటాం. మనం మాట్లాడుతూ ఉంటాం. అది చాలా అమాయకత్వం. అలా మాట్లాడకూడదు. చాలా లోతుగా ఆలోచించి దేని గురించైనా మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాలి. మనం తొందరపడి ఏదో ఒకటి మాట్లాడామనుకోండి, ఎవరైనా మన ప్రశ్న వెయ్యక్కర్లేదు,
ఏమిటండి మీరు చెప్పింది సరిగా ఉన్నదా అని అంటే మనం బురదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. గర్వం ఉండకూడదు. గర్వంతో ఏ పని చెయ్యకూడదు. వాడు అలాగన్నాడు. ఆ అజాత శత్రువుతో ఏ బాలాకి అన్నాడు, నేను నీకు బోధిస్తాను అని. అజాత శత్రు బ్రహ్మాత్మ వేదనాత్ శౌర్యతోపి చ అంతర్బహిశ్చ నిశత్రు కాశ్యాం రాజా బభూవ సహ. ఈ అజాత శత్రు ఎవళ్ళండి అంటే బ్రహ్మాత్మ వేదనాత్, బ్రహ్మాత్మను తెలిసినటువంటి వాడు అజాత శత్రువు. అజాత శత్రువు బ్రహ్మాత్మ వేదనాత్, బ్రహ్మాత్మని తెలియటం వలన శౌర్యత అపిచ, పరాక్రమము వలన కూడా, అంతః లోపల, బహిః బయట, నిశత్రు శత్రువులు లేనివాడు. సహా అతడు కాశ్యాం రాజా బభూవ, కాశీ యందు రాజయ్యున్నాడు. అజాతశత్రువుడికి ఆయన బ్రహ్మజ్ఞానం ఉండడం వల్ల అంతఃశత్రువులు లేరు. ఆయన బాగా పరాక్రమవంతుడు అవడం వల్ల బాహ్య శత్రువులు లేరు. అంతఃశత్రువులు ఉండకూడదంటే మనకి బ్రహ్మజ్ఞానం కావాలి. అజాతశత్రువు పరబ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి అంతఃశత్రువులైనటువంటి అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు జయించేశాడు. అతనికి అవి లేవు. బాగా శౌర్యం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు కాబట్టి బయటనున్నటువంటి శత్రువులందరినీ జయించేశాడు. అతడు కాశీ నగరానికి ప్రభువుగా ఉన్నాడు. అజాత శత్రు అరిషడ్ వర్గాల్ని జయించడం చేత బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు. బాలాకి మదమాత్సర్యాలు కలవాడు. అంటే నాకు బాగా తెలుసు. మదం అంటే అతి సంతోషం. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. మాత్సర్యం వాడికేం తెలుసు, వాడికేం వచ్చు, వాడెందుకు పనికొస్తాడు. ఈ రెండు లక్షణాలు మనకి విద్వాంసులందరికీ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. విద్వాంసులు బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు కారు. బ్రహ్మజ్ఞానం వేరు, విద్వాంసుల స్థితి వేరు. విద్వాంసులందరికీ ఏం కావాలయ్యా అనంటే మేము గొప్పవాళ్ళము అన్నటువంటి పదమే కావాలి. కాబట్టి ఈ బాలాకి అనేటువంటి వాడికి మదమాత్సర్యాలు కాబట్టి గర్వం ఎక్కువ. అపర బ్రహ్మజ్ఞానం అంటే సూత్రాత్మ జ్ఞానం కలిగినంత మాత్రం చేత బ్రహ్మజ్ఞానం కలగదు. కానీ మదమాత్సర్యాల వలన గర్విష్ఠి అయినటువంటి బాలాకి అజాత శత్రువు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా అతడికి బ్రహ్మాన్ని చెప్తాను అని బయలుదేరాడు. వాడు బ్రహ్మం తెలిసినవాడు. అజాతశత్రువుకి బ్రహ్మజ్ఞానం ఉంది, వీడికి బ్రహ్మజ్ఞానం లేదు. వీడేమో వాడికి చెప్తాను అని బయలుదేరాడు. గర్గ గోత్ర జనిర్విప్రో అయం బాలాకి నైవ తత్వవితు కింతు ప్రాణోపాసకోయం దర్పేణ మహతావృత. మనం మొహమాటం పడకుండా ఎవరైనా సామాన్యులైనటువంటి వాళ్ళని అయ్యా నీకు తెలియదు, నువ్వు అలా చెప్పకూడదు అని అనొచ్చు. కానీ ఈ కాలం సభల్లో ఏమిటంటే ఇబ్బంది, పూర్వం సభల్లోని మాట్లాడేటప్పుడు మనం ఏమైనా పొరపాటు మాట్లాడామనుకోండి, మాట్లాడితే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి మీరు అలా మాట్లాడుతున్నారు, అది ఎలా సరిపోతుందని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా అడగకూడదు. సభా మర్యాద అండి, ఆయన ఏదో చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత చూసుకోవచ్చును అని అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు ఒక సుప్రసిద్ధ పౌరాణికులు విజయనగరంలో ఒకసారి పురాణం చెప్పారు. ఆయన ఉపాసకుడు, పౌరాణికుడు. ఆయనకు పీఠం ఉన్నది, ఆయన పెద్దవాడు. పేరొక్కటే చెప్పను, ఆయన చాలా పెద్దవాడు. ఆయన ఈ శిష్యకోటి ఉన్నది. ఆయన ఎక్కడ పెడితే అక్కడ క్షేత్రాలన్నింటిలోని కూడా వెళ్తూ ఉంటాడు, ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన ఒకసారి విజయనగరంలో రామాయణం చెప్పారు. చెప్తూ ఉన్నప్పుడు ఒక వింటూ ఉన్నటువంటి శ్రోతల్లో ఒక ఆయనకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చింది కానీ మధ్యలో లేచేం అడగలేదు.
సభా విషయాన్ని భంగం చేయలేదు. అంతా అయిపోయిన తర్వాత ఆయన బయటకు వస్తూ ఉంటే ఈయన వెళ్ళి, అయ్యా చిన్న సందేహం అండి అన్నాడు. ఏమిటండి అన్నాడు. అంటే సీతాదేవి రావణాసురుడు తనని తీసుకు వెళ్తూ ఉన్నప్పుడు, పుష్పక విమానం మీద వెళ్తూ ఉన్నప్పుడు తన మొత్తం ఆభరణాలన్నింటినీ కూడా చీర కొంగు కట్టేసి ఆ చీర కొంగు చించి నేల మీద పడేసింది. ఆ ఆభరణాలన్నీ ఋష్యమూక పర్వతం మీద పడ్డాయి అని చెప్తున్నారు కదండి రామాయణంలోని అన్నారు. అవును అన్నారు. అలా అయితే మరి ఆంజనేయ స్వామి వారికి ఆవిడ చూడమని ఎలా ఇచ్చిందండి అని అడిగారు. ఆభరణాలన్నీ ఆ చీర కొంగులో కట్టేసి ఆవిడ నేల మీద పడేస్తే మరి ఆవిడికి చూడమని ఎక్కడి నుంచి వచ్చింది, బుర్ర మీద ఆభరణం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందండి అని అడిగారు. సరే ఈ సుప్రసిద్ధ పౌరాణిక సార్వభౌములకి అర్థం కాలేదు, ఆయనకి తెలియలేదు. తెలియక ఆయన ఏమిటన్నాడు, ఇలాంటి పిచ్చి విధవ ప్రశ్నలు మమ్మల్ని వేయకూడదండి అని. నిజమే, నువ్వు చాలా గొప్ప పండితుడు కదా అని అతడు అడిగాడు. నువ్వు దానికి సమాధానం చెప్పాలి. చూడమని ఎలా ఉండిపోయింది, ఎందుకు చూడమని ఋష్యమూక పర్వతం మీద పడీలేదు, ఆంజనేయ స్వామి వారు వచ్చిన తర్వాత ఆ చూడమని ఎందుకు అమ్మవారు ఇవ్వగలిగారు అన్నటువంటి నువ్వు చెప్పాలి. కానీ ఇలాంటి పిచ్చి వెధవ ప్రశ్నలు మమ్మల్ని అడగకూడదు అని అంటే మన పరిజ్ఞానం ఎంత ఉన్నట్టుగా అనుకుంటారండి. అంటే ఎందుకు మీకు ఆ మాట చెప్పానంటే మదమాత్సర్యాలు అనేటువంటివి చాలా ప్రమాదం. గర్గగోత్ర జనిర్విప్రహ, గర్గగోత్రంలో పుట్టినటువంటి అయం విప్రహ ఈ బ్రాహ్మణుడు, బాలాకి బలాకపుత్రుడైనటువంటి బాలాకి నయేవ తత్వవితో తత్వజ్ఞానము కలవాడు కాడు, వాడికి తత్వజ్ఞానం ఏమాత్రం లేదు. కింటు మరేమిటండి అంటే ప్రాణోపాసకో అయం, అయం ఈ బ్రాహ్మడు ప్రాణోపాసక, ప్రాణాన్ని ఉపదేశించేటువంటి వాడు, దర్పేణ మహతావృత, చాలా గర్వం మాత్రం కలవాడు. నేను చాలా గొప్ప పండితుడిని అన్నటువంటి గర్వం అయితే ఉన్నది, కానీ ఆయనకి ఈ జ్ఞానం లేదు. ఆయనకి ఈ జ్ఞానం లేదు, పరబ్రహ్మ జ్ఞానం లేదు. ఆయన ప్రాణోపాసకుడు. ప్రాణోపాసన చేసేటువంటి ఆయన నేను బ్రహ్మజ్ఞానం కలవాడిని అన్నటువంటి గర్వం మాత్రం ఉన్నది. బాలాకి అనేటువంటి బ్రాహ్మణుడు గర్గగోత్రంలో పుట్టాడు, బ్రహ్మజ్ఞానం లేనివాడు, కానీ ఇతడు ప్రాణోపాసకుడు, దానివల్ల గొప్ప గర్వంతో ఉండేవాడు. కౌశికికి 3వ అధ్యాయంలో ఇంద్రప్రతర్దన సంవాదంలో ప్రాణోపాసన గురించి చెప్పారు. అయితే ప్రాణోపాసన పరిపూర్ణమైనటువంటి బ్రహ్మ విద్య కాదు. కానీ కొందరు ప్రాణోపాసన చేసి మేము బ్రహ్మవేత్తలము అని గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. ఈ లోకంలో ఇవాళ ఏ చిన్న ఉపాసన చేసినా, చండీ ఉపాసన చేసినా, గణపతి ఉపాసన చేసినా, హనుమతి ఉపాసన చేసినా, ఏదో ఒక దేవతలను ఉపాసన చేసినటువంటి వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళము అని విర్రవీగుతూ ఉంటారు. అది చాలా తెలివి తక్కువతనం. మనం చేస్తూ ఉన్నటువంటి ఉపాసన బ్రహ్మజ్ఞానానికి కారణం కాదు. బ్రహ్మజ్ఞానం దానివల్ల కలగదు. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఉపాసన ఎంత నువ్వు చేస్తే ఏమిటి ప్రయోజనం, చేయకపోతే ఏమిటి ప్రయోజనం, దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది? నీకు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఉపాసన ఉంటేనేమిటి, లేకపోతేనేమిటి? ప్రాణోపాసన చేసి బ్రహ్మవేత్తలు అనుకుంటారు. అటువంటి గర్విష్ఠులకు గర్వభంగం కలిగేటట్టుగా ఈ బాలాకి అజాత శత్రు సంవాదాన్ని చెప్పారు. ఏమండి, ఉపనిషత్తులో అవతల బృహదారణ్యకంలో ఉన్నది, కౌశీతకంలో ఉన్నది, విద్యారణ్యుల వారు కూడా అనుభూతి ప్రకాశంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారండి అని అంటే, ఒరే నాయనా, ఏదో 2 2 4 అని తెలిస్తే నేను ఇంటర్నేషనల్ మ్యాథమెటిషియన్ అని అనకరా నాయన. 2 2 4 అన్నటువంటిది 2వ తరగతి చదివిన వాడికి వస్తుందిరా,
రెండో తరగతి చదివినటువంటి వాడికి 2 2 4 అని తెలుసు. నువ్వు 2 2 4 అని తెలిస్తే నువ్వేదో అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తవు కావు నాయనా, ఒక మిశ్ర ఆలోచించు. అలాగే బ్రహ్మజ్ఞానం ఏదో నీకు పంచభూతాలంటే పంచతన్మాత్రలంటే పేర్లు తెలిసినంత మాత్రాన నువ్వు బ్రహ్మజ్ఞానివి కాదు. ఏదో ఉపాసన చేసినంత మాత్రాన నువ్వు బ్రహ్మజ్ఞానివి కాదు నాయనా. బ్రహ్మాన్ని తెలిస్తేనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. ప్రాణోపాసన బ్రహ్మ విద్య కాదు. ప్రాణోపాసన బ్రహ్మ విద్య కాదు. బ్రహ్మాన్ని తెలిస్తేనే మనం పరిపూర్ణులం అవుతాం. అందువలన ప్రాథమికమైనటువంటి ఉపాసన ప్రాణోపాసన కన్నా బ్రహ్మాన్ని తెలిసేటువంటి విధి ఇక్కడ మనకి చెప్తున్నారు. మనం దాన్ని తెలుసుకోవాలి. అయితే రాజన్ బుభుత్సవే తుభ్యః పరం బ్రహ్మ బ్రవాణ్యహం ఇత్యుక్త్వా ఆదిత్య పురుష బ్రహ్మో బ్రహ్మా ఉపాస్వేత్యవోచత. రాజుగారి దగ్గరికి వచ్చాడు ఎవరు? ఈ బ్రాహ్మణుడు, ఈ బాలాకి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. రాజన్, ఓ రాజా, ఓ అజాత శత్రువా, బుభుత్సవే తుభ్యం. బుభుత్సవే బ్రహ్మాన్ని తెలియాలని అనుకుంటున్నావు, బ్రహ్మజ్ఞానం కావాలని నువ్వు అనుకుంటున్నావు కదా. నీకు బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకుంది కదా. తుభ్యం నీ కొరకు, అహం నేను, పరం బ్రహ్మ బ్రవాణి పరబ్రహ్మాన్ని గురించి చెప్తాను. నీకేం కావాలి? బ్రహ్మజ్ఞానం కావాలి. ఏం చెప్పేస్తానయ్యా బ్రహ్మజ్ఞానం? ఉన్న పరువు పోతుందని ఆలోచించుకోవాలి కదా మనం. తొందరపాటుతనాలు పనికిరావు కదా. ఒకవేళ ఒకడు ఖండించాడు అనుకోండి, సమాధానం చెప్పడానికి మనకి ఏమైనా పూర్వం తెలుసా పరం తెలుసా? పూర్వం తెలియదు, పరం తెలియదు. ఏమండి, రాముడు వైఖానసుడా పాంచరాత్రుడా? రాముడికి నామం పెట్టాలా విభూతి పెట్టాలా? రాముడు ఏమిటి? బొట్టు పెట్టాలా అన్నాం అనుకోండి, ఏం చెప్తాడండి? అసలు ఆగమాలు ఎప్పుడు పుట్టేయండి? ఏమండి, ప్రజాపతి సృష్టి చేసిన తర్వాత ఆగమాలు పుట్టాయి. వైఖానస ఆగమైనా పాంచరాత్ర ఆగమైనా శైవ ఆగమైనా గాణాపత్యమైనా లేకపోతే శాక్తేయమైనా లేకపోతే సౌరమైన ఏ రకమైనటువంటి ఆగమాలైనా ఎప్పుడు పుట్టేయి? ప్రజాపతి సర్గం జరిగిన తర్వాత పుట్టాయి. ప్రజాపతి సర్గానికి ముందర లేవు. వైఖానసాగమంలో వశిష్ఠ సంహిత ఉన్నది, భృగు సంహిత ఉన్నది, అగస్త్య సంహిత ఉన్నది. అంటే వశిష్ఠుడు వైఖానసుడా, అగస్త్యుడు వైఖానసుడా? అగస్త్యుడు వైఖానసుడైతే కాశీక్షేత్రంలో ఈశ్వరోపాసన ఎలా చేశాడు? స్కంద పురాణంలో కాశీఖండంలో అంత ప్రాధాన్యం ఎలా వచ్చింది? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఏమండి, ఆ ప్రజాపతి సర్గం తర్వాతనే కదండి రామాయణం వచ్చింది. కాబట్టి రాముడు వైఖానసాగమం గురించి దానిలో చెప్పారు కాబట్టి వైఖానసుడు కాడా అంటే, రాముడు ఆది భౌతిక దేహం కాడు కదయ్యా. రాముడు ఆతివాహిక దేహం. ఆతివాహిక దేహం అంటే అవతార ప్రయోజనం కోసం అప్పుడు వచ్చి అప్పుడే అంతర్ధానం అయిపోతారు. వాళ్ళకి పూర్వకర్మ ఉండదు, పరకర్మ ఉండదు, ముందర జన్మ ఉండదు, వెనక జన్మ ఉండదు. మరి వాళ్ళు ఏ ఆగమానికి చెందుతారు? వాళ్ళకి ఏ ఆగమాలు పనిచేస్తాయి? ఆతివాహిక దేహాలకి. మనం ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పాలి అని అంటే పూర్వాపరాల విచక్షణ మనకి చాలా అవసరం. అది లేకుండా నువ్వు బుభుత్సవే, నీకు బ్రహ్మజ్ఞానం కావాలి కదా, అహం నేను, బ్రవీమి బ్రహ్మాని నీ చెప్పేస్తానయ్యా, నీకు కావాలి కదా నేను చెప్పేస్తాను. ఇత్యుక్త్వా అని ఆదిత్య పురుషం బ్రహ్మోపాస్వ ఇత్యవోచత. ఆదిత్య పురుష
సూర్య భగవాను ఆదిత్యుడిని బ్రహ్మముగా, ఆదిత్య పురుషుణ్ణి బ్రహ్మంగా ఉపాస్వ, నువ్వు ఉపాసించవయ్యా ఇచ్చబోచత అన్నాడు. ఏమయ్యా నువ్వు సూర్యుడిని ఉపాసించన్నాడు. ఇప్పుడు చాలా మంది రామాయణంలో ఆదిత్య హృదయం ఉన్నారు. ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్తు అంటూ ఉంటారు. అసలు సూర్యుడికి ఆరోగ్యానికి సంబంధం ఉందా? ఆదిత్య హృదయం యుద్ధరంగంలో రాముడు రావణాసురుడితో పాట్లాడుతూ ఉంటే రావణాసురుడిని జయించడం కోసం ఆయనకి ఉపదేశించబడ్డటువంటిది. అంటే శత్రు విజయానికి ఉపయోగించేటువంటిది, కార్యసిద్ధికి ఉపయోగించినటువంటిది. దాని ద్వారా అగస్త్యుడు తాను అంతవరకు చేసినటువంటి సూర్యోపాసన యొక్క శక్తిని అంతటినీ కూడా రాముడికి ఉపదేశ రూపంలో అందించాడు. ఆ శక్తితో రాముడు, అగస్త్యుని యొక్క శక్తితో రాముడు రావణాసురుడిని చంపాలి. అక్కడ ఆరోగ్యం విషయం ఎక్కడున్నది? ఆదిత్య హృదయాన్ని చదవండి ఆరోగ్యం కలుగుతుంది అంటే ఎలాగా? దాని సంబంధం అక్కడ ఏమైనా ఉందా? అక్కడ ఆ ప్రయోజనంతో చెప్పబడ్డాదా? రాముడు ఏమైనా అనారోగ్యంతో ఉన్నాడా? అగస్త్యుడు వచ్చి అనారోగ్యాన్ని పోగొట్టాడా? ఏమిటి ఏ ఆధారంగా మనం మాట్లాడుతున్నాం? మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా కాస్తంత విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏమంటే ఇదేమిటండి అని అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? రాముడేమో అహల్యాదేవిని తన పాదాలు సోకినంత మాత్రాన్న రాతిని నాతిగా చేశాడు అని ఏదో పాట పట్టుకో చెప్తూ ఉంటారు. అసలు యథార్థంగా శ్రీరామచంద్రుడు అహల్యాదేవిని కాళ్లతో తాకాడా? ఆవిడ కాళ్ళకి ఆయన లక్ష్మణుడు దండం పెట్టారు, అహల్యకి వాళ్ళిద్దరూ దండం పెట్టారు. అహల్య వాళ్ళకి అర్ఘ్యము పాద్యము ఇచ్చింది. రాముడి పాదాలు తగలడం ఏమిటి? రామాయణం ఒకసారి తీసి చెప్పవయ్యా అని అడిగితే ఏం చెప్తాడు వీడి సమాధానం? అంటే తెలియకుండా ఆదిత్య పురుషుడిని బ్రహ్మంగా ఉపాసించు, సూర్యుడిని బ్రహ్మంగా ఉపాసించు అని చెప్పాడు. బాలాకి, ఓ రాజా నీకు బ్రహ్మజ్ఞానం కావాలి కదా, నేను నీకు బ్రహ్మజ్ఞానం చెప్తాను అన్నాడు. అని చెప్పి ఆదిత్య పురుషుణ్ణి బ్రహ్మగా ఉపాసించు అన్నాడు. బాలాకి ప్రతిజ్ఞ ఏమిటి? పరబ్రహ్మాన్ని ఉపాసిస్తాను, ఉపదేశిస్తాను అని. కానీ చెప్పింది ఆదిత్య పురుషుణ్ణి ఉపాసించు అని. నీకు పరబ్రహ్మం చెప్తా అన్నాడు, ఆదిత్య పురుషుణ్ణి చెప్పాడు. ఆదిత్యుడు ఏమిటి? నేత్రాలకి అభిమాని దేవత మాత్రమే. సూర్యుడు ఏమిటండి అని అంటే కళ్ళకి అభిమాని దేవత మాత్రమే. వాడు పరబ్రహ్మ ఎలాగవుతాడు? ఆదిత్యుడు కంటికి అభిమాని దేవత. కన్ను ఇంద్రియం, 10 భూతాలలో ఒకటి. కన్ను అంటే ఇది ప్రాణోపాసన, ప్రాణస్వరూపమైనటువంటి ఆదిత్యుణ్ణి ఉపాసించమని చెప్పి ఇది ప్రాణోపాసన అవుతుంది. ప్రాణాలంటే భూతాలు, మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వాటిలో ఒకటి కన్ను. కన్నుకి అభిమాని దేవత సూర్యుడు. నువ్వేమో అభిమాని దేవత అంటే ప్రజ్ఞారూపం. అంటే కంటి యొక్క ప్రజ్ఞారూపాన్ని నువ్వు ఉపాసించమంటే అది నువ్వు దేన్ని ఉపాసించమన్నట్టుగా? ఇంద్రియాన్ని, అంటే ప్రాణోపాసనని. ప్రాణోపాసన చెయ్యమని చెప్పి నేను నీకు పరబ్రహ్మాన్ని ఉపదేశిస్తానంటే ఎలా కుదురుతుంది? ఆదిత్యుడే పరబ్రహ్మం అని భావించాలని బాలాకి చెప్పాడు. బాలాకి ప్రాణం కన్నా ఇతరం తెలియదు. బాలాకి ఏమిటి తెలియదు? ఈ దశేంద్రియాల కన్నా దశ, ఇంతకు ముందు ఇంద్ర ప్రతర్దన సంవాదంలో చెప్పాను, ప్రాణాలు 10, ఆ ప్రాణాలు 10 కన్నా వాడికి ఇంకేం తెలియదు. వాడు వాటి గురించే మాట్లాడతాడు. ప్రజ్ఞలు 10, వాటికన్నా ఇంకేం తెలియదు. ఆదిత్యుడు పరబ్రహ్మం కాడు. అయినా
అదేదో తాను గొప్ప విషయం చెప్తున్నాను అన్నట్టు ఆదిత్యోపాసన చెప్పాడు. సహోవాచ బాలాకి ఏవైష ఆదిత్యే పురుషం తమేవాహం ఉపాసయితి. ఆ ఆదిత్యుని ఉపాసించవయ్యా అని చెప్పాడు. అంటే సూర్య భగవాను ఉపాసించు అని చెప్పాడు. చెప్తే ఈ రాజుగారు ఏమిటి చేస్తున్నారండి? రాజా నివార్యతం ప్రాహ ఫలం ధ్యేయ గుణానపి ఏవం పంచదశ బ్రహ్మ అపి అత్ర అసౌ అవోచత. రాజని రాజా రాజు రాజా నివార్యతం ప్రాహ ఫలం ధ్యేయ గుణానపి ఏవం పంచదశ బ్రహ్మాణి అపి అత్ర అసౌ అవోచత. రాజా, రాజైనటువంటి అజాతశత్రుడు తమ్మ బాలాకిని నివార్య వారించాడు. ఆగవయ్య అన్నాడు. ఏదేదో వాక్కు ఆగన్నాడు. బాలాకిని అజాతశత్రువు ఆగమన్నాడు. ఆపి ధ్యేయ గుణాన్. నువ్వు ఎవరిని గురించి చెప్తున్నావయ్యా? ఆదిత్యుని గురించే చెప్తున్నావు. నేను ఆదిత్యుని యొక్క గుణాలు చెప్తాను. నువ్వు ఉపాసించమన్నటువంటి ఆదిత్యుని యొక్క గుణాలని చెప్తాను. ఫలం అవి ఆదిత్యుని ఉపాసిస్తే కలిగేటువంటి ఫలితాన్ని కూడా చెప్తాను. బ్రాహ చెప్పాను. నువ్వేమిటంటున్నావు? ఆదిత్యోపాసన చేయంటున్నావు. ఆల్రెడీ నేను ఎప్పుడో ఆదిత్యోపాసన చేసేసి ఆదిత్యుని యొక్క గుణాలు, ఆదిత్యుణ్ణి ఉపాసిస్తే కలిగే ఫలితాలు కూడా తెలుసుకున్నానయ్యా. నాకెందుకయ్యా అది అన్నాడు. ఏవం ఈ విధముగా పంచదశ బ్రహ్మాణి 15 బ్రహ్మ విషయాలను అపి కూడా అత్ర ఇక్కడ అతడు అవోచత చెప్పాను. బాలాకి 15 ఇంద్రియాలకి సంబంధించినటువంటి ప్రాణ విషయాలకు సంబంధించినటువంటివి చెప్పాడు. ఆ 15ంటికి అజాతశత్రువు గుణాలు ఫలితాలు చెప్పేశాడు. ఎందుకోసం? పరబ్రహ్మోపాసన చేసినటువంటి వాడికి ప్రాణబ్రహ్మం తెలియకపోవడం ఏమిటండి? పరబ్రహ్మం తెలిసిన వాడికి ప్రాణబ్రహ్మం తెలియకపోవడం ఏమిటి? బాలాకి బ్రహ్మాన్ని చెప్తాను అని ప్రారంభించి అపరబ్రహ్మ విషయాలైనటువంటి ఆదిత్యాదుల్ని గురించే చెప్పాడు. రాజు అతడు చెప్పినటువంటి ఆ ధ్యాన విషయాల గుణాలని, వాటిని ధ్యానిస్తే కలిగేటువంటి ఫలాల్ని గురించి కూడా ఈ రాజు తిరిగి చెప్పేశాడు. బాలాకి ఏ ధ్యాన విషయం చెప్పినా రాజు అతడిని మాట్లాడవద్దు అని వారించి అతడు చెప్పినటువంటి అపరబ్రహ్మ విషయాలని, వాటి గుణాలను, వాటిని ధ్యానిస్తే కలిగేటువంటి ఫలాలను గురించి చెప్పాడు. ఇలా 15 విషయాల గురించి చర్చ జరిగింది. 15 విషయాలు మాట్లాడాడు. బాలాకి 15 విషయాలు చెప్పాడు. అజాతశత్రుడు 15 విషయాలు ఆపేశాడు. ఆపు 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 అని చెప్పాడు. మొట్టమొదట ఆదిత్యుడు బ్రహ్మమని బాలాకి అన్నాడు. అలా కాదు అని రాజు తంహోవాచ అజాతశత్రు మై తస్మిన్ సమవాద ఇష్ట బృహన్ పాండురవాసాధిష్ట సర్వేషాం భూతానాం మూర్ధేతి వా అహమేతముపాసయితి సయో హైతమేవం ఉపాస్తే అధిష్ఠా సర్వేషాం భూతానాం మూర్ధా భవతి. ఇది కౌశితకి శృతిలో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మంత్రం. ఓ బాలాకి, ఆ సూర్యుడు శుద్ధ సత్వస్వరూపుడు, అన్ని భూతాల కన్నా శ్రేష్ఠుడు. అతన్ని నేను ఉపాసిస్తాను. అతన్ని ఉపాసిస్తే అన్ని జీవుల్లో శ్రేష్ఠుడవుతాడు. ఏమండి? సూర్యోపాసన చేస్తే ఏమిటి వస్తుందండి? అన్ని జీవుల్లో గొప్పవాడు అవుతావు. సంకటాలు పోవు. క్యాన్సర్ పోవడానికి, టీబీ పోవడానికి, ఏదో పక్షవాతం పోవడానికి, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే పోవడానికి సూర్య నమస్కారాలు చేయాలండి అని చెప్తే అది మన అమాయకత్వం. సూర్యుడిని ఉపాసిస్తే ఏమిటి కలుగుతుందయ్యా అంటే అధిష్ఠా సర్వేషాం భూతానాం మూర్ధా భవతి. అన్ని జీవులలోనూ కూడా శ్రేష్ఠుడవుతాడు, గొప్పవాడవుతాడు
అంతగా తప్పించి ఆరోగ్యం గురించి కాదు. అది ఆ విషయమే లేదు. లేకపోతే వీడేమో అది మాట్లాడుతున్నాం మనం ఏమండి అని ధ్యేయ వస్తువైనటువంటి సూర్యుని గుణాలని ధ్యానం వల్ల కలిగినటువంటి ఫలితాల్ని చెప్పాడు. దీనివల్ల సూర్యుడు పరబ్రహ్మం కాదు, కేవలం శ్రేష్టత్వాన్ని ప్రసాదించేటువంటి ప్రాణశక్తి మాత్రమే, గొప్పతనాన్ని ఇచ్చేటువంటి ప్రాణశక్తి మాత్రమే అని మనకి తెలిసింది. అజాతశత్రుడు చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? బాలాకి ప్రారంభించాడు. చంద్రే విద్యుతే మేఘేఖ్యే వాయో అగ్నో జలేపి చ ఆదర్శే శ్రవణే గంతృశబ్దే ఛాయాకృతావపి దేహే స్వప్నే దక్షిణే క్షిణి అపి వామే అబ్రవీత్ క్రమాత్ సర్వత్ర రాజ్ఞా ప్రత్యుక్తః విప్రస్తూష్ణీమవస్థితః. రెండు శ్లోకాలు కలిపి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ బాలాకి పరబ్రహ్మం 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 అంటే కాదు 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 అని అజాత శత్రువు వాటన్నిటి ప్రాణోపాసన విషయాలుగా చెప్పాడు. చంద్రే చంద్రుని యందు, విద్యుతి మెరుపునందు, మేఘే మేఘమునందు, ఖే ఆకాశమునందు, వాయో వాయువునందు, అగ్నో నీటి యందు, జలే అగ్నో అగ్ని యందు, జలేపి చ నీటి యందు కూడను, ఆదర్శే అద్దమునందు, గంతృ శబ్దే గంతృ శబ్దే నడిచే శబ్దమునందు, ఛాయాకృతౌ అపి నీడ యందు ఉన్న ఆకారంలో కూడా, దేహే శరీరమునందు, స్వప్నే కలయందు, దక్షిణే అక్షిణి కుడి కంటి యందు, వామే ఎడమ కంటి యందు, అబ్రవీత్ క్రమాత్ క్రమంగా చెప్పాడు. దీంట్లో ఉన్నా దీంట్లో ఉన్నా దీంట్లో 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 అన్నాడు. ఇవన్నీ కూడా అజాత శత్రువు కాదు 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 అని తగ్గొట్టేశాడు. సర్వత్ర రాజా ప్రత్యుక్త, రాజా రాజైనటువంటి రాజ్ఞా రాజు చేతనో అజాత శత్రువు చేతనో సర్వత్ర ప్రత్యుక్త, అన్ని చోట్ల కూడా కాదు 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 అని కొట్టిపడేశాడు. ఎలాగా? అవి ధ్యానిస్తే ఏమిటి ఫలితం, దాని గుణం ఏమిటి, దాని ఫలితం ఏమిటి, దాని గుణం ఏమిటి, దాని ఫలితం ఏమిటి, దాని గుణం ఏమిటి, దాని ఫలితం ఏమిటి, టక్క 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 అజాతశత్రువు చెప్పేశాడు. విప్రహ బ్రాహ్మణుడైనటువంటి బాలాకి తూష్ణీం మాట్లాడకుండా అవస్థిత ఉండిపోయాను. మనకేమైనా మాట్లాడడానికి ఉన్నాను? మన దగ్గర మరేం లేదు, మందు గుడ్డు అయిపోయాడు. వచ్చాం, ధామ్ ధూమ్ అని వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం గాలింతా పీకేసాడు అజాత్ శత్రువు. ఇంకా మాట్లాడడానికి మరేం లేదు కదండి. ఊరుకున్నాడు, మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఏమిటండి అంటే బ్రహ్మజ్ఞానం 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 అంటే దొరకదు. అందు గురించే బాగా చదవాలి. బ్రాహ్మణుడి గురించి చెప్తూ వాల్మీకి ఒక మాట అంటాడు, బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అంటాడు. బహుశ్రుతులైనటువంటి ముసిలి వాళ్ళైనటువంటి బ్రాహ్మణుల్ని రాముడు ఉపాసించేవాట. అంటే ఏ మూలని ఏముంటున్నాడో పీకి పాకం పట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళకంత జ్ఞానం ఉంటుంది. అంతగా తప్పించి మనం చదివిన వాళ్ళు చెప్తే వినం, మనకి మనమే పండితులు అనుకుంటాం, ఎవరికి వాళ్ళమే పండితులు అనుకుంటాం. ఎలా కుదురుతాయండి? బాలాకి రాజుకి చంద్రుని యందు, మెరుపునందు, మేఘమునందు, ఆకాశమునందు, వాయువునందు, అగ్నియందు, జలాలయందు, అద్దమునందు, చెవియందు, నడిచే శబ్దమునందు, నీడలో ఉన్నటువంటి రూపునందు, శరీరంలోనూ కలయందు, కుడి కంటి యందు, ఎడమ కంటి యందు బ్రహ్మాన్ని ఉపాసించడం గురించి చెప్పాడు. రాజు బాలాకి చెప్పిన వాటి అన్నింటికీ గుణాలు చెప్పాడు, ఫలితాలు చెప్పాడు, సమాధానంగా
చెప్పేశాడు. నువ్వు చెప్పినవన్నీ కూడా ప్రాణోపాసనలు మాత్రమే, వాటి గుణాలు ఇవి, వాటి ఫలితాలు ఇవి అని చెప్పేసి ఇక చెప్పడానికి ఏమీ లేక మాట్లాడకుండా బాలాకుండిపోయాడు. అంటే అపరబ్రహ్మ విషయాలు, ప్రాణ విషయాలైన వాటిని బ్రహ్మంగా ఉపాసించాలని బాలాకి చెప్పాడు. అపరబ్రహ్మ విషయాలని పరబ్రహ్మంగా ఉపాసించండి. ఇవాళ మనం యజ్ఞాలు చేయండి, యజ్ఞాలు చేస్తే లోకాలు వస్తాయి కానీ బ్రహ్మం తెలియదు. కర్మ వల్ల మోక్షం రాదు, కర్మ వలన సంచిత ఆగామి కర్మలు నశించవు, జ్ఞానం వల్లనే సంచితము ఆగామి నశిస్తుంది. కాబట్టి ఆ నశింపజేసేటువంటి జ్ఞానం మన దగ్గర లేకుండా ఎన్ని కర్మలు చేసినా ప్రయోజనం లేదు. వీడు ఏదో చెప్పాడు, ఈ బాలాకి ఏదో చెప్పాడు, చెప్తే రాజు ప్రాణ విషయాలు అవి కాబట్టి పరబ్రహ్మం కాదని, వాటికి పరిమితమైనటువంటి ఫలితాలు మాత్రమే ఉంటాయని చెప్పాడు. బాలాకి మరేం మాట్లాడలేక ఊరకుండిపోయాడు. సభా ఏవైష బాలాకిర్యేవైష చంద్రమసి పురుష ఏవమావాహం బ్రహ్మోపాస ఇది తం హోవాచ అజాతశత్రు మామా ఏతస్మిన్ సమవాదయిష్ఠ సోమో రాజన్న అన్నస్య ఆత్మేతి వాహమేతముపాసయితి యహైతం ఉపాస్యతే అన్నస్యాత్మా భగవతి. ఏమంటే ఇది కొద్ది కొద్దిగా మనకి సూక్ష్మంగా విషయాలు చెప్తాను ఉపనిషత్తులో ఉన్నటువంటివి. చంద్రుడిని ఉపాసించు అంటే చంద్రుడు, నాయన చంద్రుడు అన్నానికి ఆత్మరా, చంద్రుడిని ఉపాసిస్తే అన్నం ఫలితం రా, అంతకన్నా మరి ఇంకేం ఫలితం లేదు. చంద్రోపాసన చేస్తే ఏమిటి వస్తుంది? అన్నం ఫలితం, అంతకన్నా మరి ఇంకేం లేదు. పోనండి ఆ చంద్రుడిని పక్కన పెట్టండి. విద్యుతి పురుష, విద్యుత్తులో మెరుపు తీగలో ఉన్నటువంటి పురుషుణ్ణి ఉపాసించండి. తేజస్యాత్మా భవతి, అది తేజస్సుకి ఆత్మరా నాయన, నువ్వు తేజోవంతుడు అవుతావురా, అంతకన్నా మరేం లేదు. నువ్వు తేజోవంతుడు అవుతావు, అంతకన్నా మరేం లేదు. విద్యుత్తును ఉపాసిస్తే మనకు కలిగే లాభం అంతకన్నా మరేం ఉండదు. అయితే మరి ఏం చేయమంటావండి? స్థానయత్నో నా మేఘాన్ని ఉపాసించవయ్యా. అయితే దానికి శబ్దం ఆత్మయ్యా, శబ్దస్య ఆత్మ భవతి, అది ఉపాసించినటువంటి వాడు శబ్దానికి ఆత్మ అవుతాడు, వాడికి శబ్దజ్ఞానం కలుగుతుంది. మన ఆకాశాన్ని ఉపాసించవయ్యా, ఆకాశం పూర్ణమైనటువంటిది, అప్రవర్తి అయినటువంటి బ్రహ్మం, అందువలన దాన్ని ఉపాసన చేస్తే ఊర్యత ప్రజయా పశుభి యశసా బ్రహ్మవర్చసేన ఏవ స్వయం నాస్య ప్రజా పురాకాలాత్ ప్రవర్తతే. ఆకాశ పురుషుణ్ణి ఉపాసిస్తే అతడు పూర్ణుడైనటువంటి వాడు, క్రియాశూన్యుడు, ఏ పని చెయ్యడు. కాబట్టి పశుపుత్రాదుల చేతను పరిపూర్ణమైనటువంటి వాడై చిరకాలం జీవిస్తాడు, అతని సంతానం కూడా చిరకాలం జీవిస్తుంది. అంతకన్నా ఆకాశాన్ని, అవ్యాకృతమైనటువంటి ఆకాశాన్ని ఉపాసన చేస్తే అంతకన్నా మరేం లాభం లేదు. పోనీ వాయువుని ఉపాసించవయ్యా అంటే ఇంద్రో వైకుంఠో అపరాజిత, వాయువు ఇంద్రుడు, వాయువు వైకుంఠుడు, వాయువు అపరాజితుడు. వాణ్ణి ఉపాసిస్తే ఏం కలుగుతుందయ్యా? అందరినీ జయించి, శత్రువులందరినీ జయించి అందరికన్నా గొప్పవాడవుతాడయ్యా. అదేంటండి వాయువు ఇంద్రుడు ఏమిటండి? వాయువు ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు, ఇంద్రుడు అంటే ఐశ్వర్యవంతుడైనటువంటి వాడు, పరమైశ్వర్య సంపన్నుడు వాయువు. అలాగే వైకుంఠుడు అంటే, వికుంఠం అంటే ఏమిటండి? నివారణ లేనటువంటిది. కుంఠము అంటే నివారణ, అడ్డు. వికుంఠము అంటే అడ్డు లేని, అంటే వాయువు ఎక్కడికైనా చొచ్చుకో వెళ్ళిపోతుంది, అందుకే వాయువు వైకుంఠం. వాయువు అపరాజితం, దేని చేత పరాజయాన్ని పొందదు. అందుకోసం వాయువును ఉపాసిస్తే జయము శీలంగా కలిగినటువంటి వాడై ఎవరినైనా జయించగలిగినటువంటి వాడు అవుతాడయ్యా, అంతకన్నా మరేం లేదు. మరి అగ్నిని ఉపాసించండి. విషాసహిరితి విషాసహిర్వాయేష భవతి, అగ్ని
ఓర్చుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది, తేజస్సుతో కూడుకున్నటువంటిది. ఆ అగ్నిని ఉపాసిస్తే తేజస్సు కలుగుతుందయ్యా, అంతకన్నా మరి. నీళ్లను ఉపాసించండి. నామ్నస్యాత్మ నామ్నో అస్యాత్మ భవతి. ఏమండి, అధిదైవతమధ్యాత్మ. జలాల్ని ఉపాసిస్తే అది నామానికి ఆత్మ కాబట్టి అన్ని నామములకు వీడు ఆత్మ అవుతాడు. జలం అన్ని నామాలకి వీడు ఆత్మ అవుతాడు. ఆ జలమే అధిభూతం, అదే అధిదైవితం, అదే అధ్యాత్మం. ఆదర్శనం అంటే అద్దాన్ని ఉపాసించండి. ప్రతిరూప, అద్దంలో ఏమిటి కనిపిస్తుందయ్యా? ప్రతిరూపం కనిపిస్తుంది. మన రూపానికి ప్రతిరూపం. ప్రతిరూపోహ ఏవాస్య. అద్దాన్ని ఉపాసిస్తే ప్రతిరూపం అవుతాం. రూపం కామయ్యా, పరమాత్మ రంకం. పరమాత్మకి ప్రతిరూపం అవుతాం కాబట్టి అది బింబ రూపం అయినటువంటి ఆత్మగానే మనం పొందడానికి వీలవుతుంది. పోనండి, చెవిలో ఉండేటువంటి ఆత్మని ఉపాసించండి. ప్రాతిశ్రుత్కాయం ద్వితీయో అనపగమ ఇది వా ద్వితీయాన్ భవతి. ఏమండి, మీరు కాని శబ్దాన్ని ఉపాసించినట్టుగైతే నే మీరు నీడలా రెండో వాడు లేనటువంటి వాళ్ళు అవుతారు. మీరు రెండో వాడు లేనటువంటి వాళ్ళు అవుతారు. మీరు కానీ చెవిని, శ్రవణాన్ని, శ్రోత్రాన్ని మీరు ఉపాసించినట్టుగైతే శబ్దే ఆయురితివా స్వయన్నాస్య ప్రజాపురాకాలాత్ సమ్మోహమేతి. శబ్దాన్ని ఉపాసిస్తే దానికి ఆయువు రూపం కాబట్టి మరణకాలంలో కూడా మోహాన్ని పొందడు. ఛాయే, ఏమండి, నీడను ఉపాసిస్తేనండి, నల్లటి నీడను ఉపాసించినటువంటి వాడి సంతానానికి అకాల మరణం ఉండదు. సంతానానికి అకాల మరణం ఉండదు. శారీరే, శరీరాన్ని ఉపాసిస్తే ప్రజాపతిరితివా ప్రజాయత ప్రజయా పశుభి. దేహాన్ని ఉపాసించినట్టుగైతే ప్రజాపతి రూపం కాబట్టి సంతానము, పశు సంపద కలుగుతుందయ్యా. స్వప్నాన్ని ఉపాసిస్తే కళ అంటే యమో రాజేతి శ్రేష్ఠ్యాయ యమ్యతే. దానికి యముడు రాజు కాబట్టి స్వప్నాన్ని ఉపాసిస్తే వాడు లోకంలో గొప్పవాడవుతాడయ్యా. దక్షిణే అక్షయే, కుడికంటిలో ఉన్నటువంటి పురుషుణ్ణి ఉపాసిస్తే అగ్నేరాత్మ జ్యోతిష ఆత్మ. కుడికంటిలో ఉన్నటువంటి ఆ పురుషుడు అగ్నిస్వరూపమైన వాడు, జ్యోతిస్వరూపమైన వాడు కాబట్టి సర్వేషామాత్మ భవతి, అందరికీ ఆత్మస్వరూపుడుగా మారతాడయ్యా. సవ్యే అక్షిణి, ఎడమ కంటిలో ఉన్నటువంటి ఆత్మని పురుషుని ఉపాసిస్తే సత్యస్యాత్మ విద్యుత ఆత్మ తేజస ఆత్మ ఇతివా. సత్యానికి ఆత్మ, విద్యుత్తుకి మెరుపుతీగకి ఆత్మ, తేజస్సుకి ఆత్మ, సర్వేషామేవ ఆత్మ, అందరికీ ఆత్మస్వరూపుడవుతాడయ్యా. అంటే కంట్లో పురుషుడిని ఉపాసిస్తే అందరి యందు ఆత్మస్వరూప స్థితిని పొందుతాడు. అంటే చెప్పినటువంటి వాటి వల్ల వేటి వల్ల కూడా పరబ్రహ్మ జ్ఞానం కలగడం కానీ, ఆత్మ తెలియబడడం కానీ, ఆత్మ నేను అనేటువంటిది గుర్తించబడడం కానీ జరగదు. నువ్వు చెప్పినటువంటివన్నీ ప్రాణ విషయములు. వాటిని ఉపాసించినట్టుగా అయితే ఏ రకమైనటువంటి ఫలితము లేదు. ఈ విధంగా ప్రాణ విషయాల యందు ఆత్మను దర్శిస్తే ప్రాణఫలాలే వస్తాయి అని రాజు బాలాకితో అజాతశత్రువు బాలాకి ఏం చెప్పాడు? ఒరే నాయన, నువ్వు చెప్పినటువంటి వాటిని ఉపాసించినట్టుగైతే రిజల్ట్ ఏమిట్రా అంటే ప్రాణ ఫలితాలే వస్తాయి, అంతకన్నా మరేం రావు. అజాతశత్రురాజాతం బ్రహ్మవిదబ్రవీ పరబ్రహ్మవిదబ్రవీత్ పరబ్రహ్మ వదిష్యామీత్యుక్తి తవ మృషా భవతు. అజాతశత్రురాజాతం పరబ్రహ్మవిదబ్రవీత్ పరబ్రహ్మ వదిష్యామీత్యుక్తి తవ మృషా భవతు. అజాతశత్రు రాజా, అజాతశత్రువు అనేటువంటి ఆ రాజు
పరబ్రహ్మవిత్, పరబ్రహ్మమును తెలిసినటువంటి వాడైన రాజు తం ఆ బాలాకిని గూర్చి అబ్రవీత్ పలికెను. ఏమిటని? పరబ్రహ్మ వదిష్యామి ఇతే తవ ఉక్తి, పరబ్రహ్మాన్ని చెప్తాను అన్నటువంటి నీ మాట మృషాభవతు అభవతు, మృషా అభవతు అసత్యమాయను. నువ్వు చెప్పావు కదా, నేను నీకు పరబ్రహ్మాన్ని చెప్తాను అన్నావు కదా, నువ్వు చెప్పలేకపోయావు కదా, నువ్వు పరబ్రహ్మాన్ని నాకు చెప్పలేకపోయావు అన్నాడు. పరబ్రహ్మవేత్త అయినటువంటి అజాతశత్రువు అనే రాజు బాలాకితో అన్నాడు ఏమిటని? పరబ్రహ్మాన్ని చెప్తాను అన్నటువంటి నీ మాట అసత్యమైంది అని. బాలాకి చెప్పినవన్నీ కూడా ప్రాణ విషయాలు కనుక పరబ్రహ్మం గూర్చి చెప్తానన్న మాట అసత్యమైంది. అజాతశత్రువు పరబ్రహ్మవేత్త కనుక బాలాకిని అసత్యం మాట్లాడేవు అని అన్నాడు. తెలియని దానిని తెలుసును అనుట అసత్యం కాబట్టి, పరబ్రహ్మము సత్యము కాబట్టి, అపరబ్రహ్మము అసత్యము కాబట్టి బాలాకి మాటలు అసత్యములు అని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం అసలు అజాతశత్రువు అనేటువంటి రాజు బాలాకి బ్రహ్మజ్ఞానాన్ని ఎలా బోధిస్తారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ వారం చెప్పుకుందాం. స్వస్తి.